అభి కన్నన్ ద్వారా శివ కోసం 2 కాస్ట్లీ వైన్ బాటిల్స్ పంపిస్తాడు. అవి విజయ్ తన కోసమే అని డ్రింక్ చేయబోతున్నప్పుడు కన్నన్ ఎంట్రీ ఇస్తాడు. కన్నన్ని చూసి అక్కడున్న అందరూ షాక్ అవుతారు. కన్నన్ విజయ్ని తిడుతున్నాడు. యూ స్టూపిడ్! నీకు శివసార్ తెలియదు, కానీ నేను శివసార్ కోసం పంపించిన వైన్ మాత్రం తీసుకుంటావా? సిగ్గులేదు? చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. వెళ్ళి డ్రామాలు వేసుకో అని అన్నాడు కన్నన్. అతనికి శివ వైపు చూడాలంటే భయంగా అనిపించింది. అతని ముందు తలదించుకుని, ఐమ్ సో సారీ శివ సార్, నేను మీ విషయంలో సరిగా బిహేవ్ చేయలేదు. దయచేసి నన్ను పనిష్ చేయండి అని అన్నాడు కన్నన్. వాట్? అతను అని తన కళ్ళ ముందు కనిపిస్తున్న సీన్కి షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు విజయ్. అతని ఎక్స్ప్రెషన్ చాలా భయంకరంగా ఉంది. హైదరాబాద్ సిటీ నుంచి వచ్చిన ఈ బంప్కిన్, షికా ఫ్యామిలీ వేస్ట్ అల్లుడు, తన వైఫ్ కింద అసిస్టెంట్గా పనిచేసే పర్సన్, అలాంటిది కన్నన్ అతనిని సార్ అని పిలుస్తున్నాడా అని అనుకున్న విజయ్, కన్నన్ మీరేదో పొరపాటు పడుతున్నట్లున్నారు. అతని డీటెయిల్స్ నాకు బాగా తెలుసు. అతను ఓ ఓడిపోయిన వ్యక్తి, తన వైఫ్కి జస్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతను ఒక వేస్ట్ అల్లుడు. మీరు అతనికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారేంటి అని అయోమయంగా అన్నాడు. శివ పట్ల కన్నన్ బిహేవియర్కి అక్కడున్న అందరికీ షాకింగ్గా అనిపిస్తుంది. తన వైఫ్కి అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసే వ్యక్తి, బిజినెస్లో బాంబే కంటే తక్కువ స్థితిలో ఉన్న హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి బాంబేలో కింగ్ లాంటి కన్నన్కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అని అనుకుంటూ శివ వైపు చూస్తున్నారు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? శివ సార్ ఓడిపోయిన వ్యక్తా అని ఆశ్చర్యంగా అన్న కన్నన్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. విజయ్, నీకు చనిపోవాలనుందా అని చేతితో బెదిరిస్తూ అరుస్తున్న కన్నన్, అస్సలు ఈ విజయ్కి నా ముందే ఇలా మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? అసలు మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన పెద్ద మనిషికే నా ముందు మాట్లాడే డేర్ లేదు. అలాంటిది వీడేంటి ఇంత ఆరగెంట్గా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు. నేను అంటూ ఏదో చెప్పబోతున్న విజయ్కి గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా అయ్యింది. అతను చాలా భయపడుతున్నాడు. అతని ఫేస్ పాలిపోయి గొంతు వణుకుతుంటే, మిస్టర్ కన్నన్, నేను మిమ్మల్ని ఎక్కడ అఫెండ్ చేశాను అని అతి కష్టం మీద అన్నాడు. కన్నన్ చాలా యాంగ్రీ పర్సన్. నాకు కాదు, శివసార్కి కోపం తెప్పించే పని నువ్వేం చేశావో నీకు అర్థం కాలేదా అని విజయ్ మొహంపై కొట్టాడు కన్నన్. విజయ్ పెదవి చిట్లి రక్తం చిమ్మింది. మిస్టర్ విజయ్, ఇప్పుడు శివసార్ ఎవరో అర్థమవుతోందా? ఇప్పుడు శివసార్కి అపాలజీ చెప్పు. శివసార్ కనుక నిన్ను క్షమించకపోతే నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు తాజ్ హోటల్ నుండి వెళ్ళలేవు. కాబట్టి నీకు ఫ్యూచర్ కావాలి అంటే, లేదా నీ ఫ్యామిలీ ఏమైనా హెల్ప్ చేస్తుంది అనుకుంటే వాళ్ళకు చెప్పొచ్చు అని కోపంగా అన్నాడు కన్నన్. కన్నన్ కోపాన్ని చూసి అక్కడున్న అందరూ చాలా భయపడ్డారు. విజయ్కి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందని వాళ్ళకి అర్థమైంది. నిజానికి అక్కడున్న ఎవ్వరికీ కన్నన్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం లేదు. ఇక్కడ సోషల్ స్టేటస్ మరియు స్టేటస్, వెల్దీ ఎక్స్ట్రాడినరీ ఉన్న పర్సన్ కన్నన్ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గంలా కనిపిస్తున్న ఈ హోటల్ నుంచి రాత్రికి రాత్రి అక్కడున్న అందర్నీ మాయం చేయగల స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్. అలాంటి వ్యక్తి ఈ శివని సార్ అని పిలుస్తుంటే అలా ఎందుకు పిలుస్తున్నట్లు అని చూస్తున్న అక్కడున్న అందరికీ అదొక పెద్ద క్వశ్చన్లా కనిపిస్తుంది. అందరూ శివ వైపు భయంగా చూస్తున్నారు. సముద్రంలో ఉన్న నీళ్లను కొలవటం ఎంత కష్టమో అలానే శివ వెనుకున్న స్ట్రాంగ్ కనెక్షన్స్ గురించి తెలుసుకోవడం కూడా అంతే కష్టం. మిస్టర్ కన్నన్, మీరు చాలా దూరం వెళ్తున్నారు. నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను. నిజమే, నా స్ట్రెంగ్త్ కంటే మీ స్ట్రెంగ్త్ ఎక్కువే. కానీ నువ్వు నా మొహం మీద చంపదెబ్బ కొట్టడమే కాక ఈ తెలియని పర్సన్కి అపాలజీ చెప్పమంటున్నావు. ఇది నిజంగా కరెక్ట్ కాదు. మీకు మల్హోత్రా ఫ్యామిలీ ఇంత నీచంగా కనిపిస్తున్నారా?
అని కోపంగా అన్నాడు విజయ్. కన్నన్ తన మొహంపై కొట్టడం కూడా విజయ్ సహించగలడు. కాని లూజర్ అయిన శివకి అపాలజీ చెప్పమంటేనే అతని వల్ల కావటం లేదు. ముఖ్యంగా అతను ఇంతకు ముందే శివని వెక్కిరించాడు, హేళన చేసి మాట్లాడాడు. ఏ పర్సన్స్ ముందైతే తనలా చేశాడో వాళ్ళ ముందే అపాలజీ చెప్పాలి అంటే అది తన సర్కిల్లో తనకు చాలా అవమానం. మల్హోత్రా ఫ్యామిలీ అని విజయ్ వైపు సీరియస్గా చూస్తూ నవ్వాడు కన్నన్. ఆ వెంటనే అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా యాంగ్రీగా మారిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 చేతులు పిడికిలు బిగించి విజయ్ భుజాలపై గట్టిగా కొట్టాడు. జరుగుతున్నదేంటో గ్రహించలేకపోయిన విజయ్ వెంటనే కింద పడిపోయాడు. అతని మొహం బ్లాక్ అండ్ బ్లూ కలర్లోకి మారిపోయింది. మళ్లీ లేచే పొజిషన్లో కూడా లేడు. మెడ నుంచి కింది భాగమంతా చచ్చుబడిపోయినట్లు అయిపోయింది. శివ సార్ ముందు మీ ఫ్యామిలీ గురించి గ్రేట్గా మాట్లాడటానికి నీకెంత ధైర్యం? నువ్వింకా మల్హోత్రా ఫ్యామిలీకి రిప్రజెంటేటివ్గా ఉండాలనే అనుకుంటున్నావా? శివ సార్కి నీ సర్కిల్లో అపాలజీ చెప్పడానికి ఇంకా సిగ్గుగా ఫీల్ అవుతున్నావా? నేనే లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు కనుక శివసార్కి అపాలజీ చెప్పకపోతే ఈరోజు ఖచ్చితంగా చచ్చిపోతావు అని చాలా కోపంగా అరిచినట్లు అన్నాడు కన్నన్. అతని నుదుటిన పట్టిన చెమట చుక్కలు జారి కింద పడుతున్నాయి. విజయ్కి నా ముందు తన ఐడెంటిటీ గురించి మాట్లాడటానికి ఎంత ధైర్యం! నిజంగా విజయ్ తనను తాను ఏదో గొప్ప వ్యక్తిలా ఫీల్ అవుతున్నాడు అని రగిలిపోతున్నాడు శివ. విజయ్ సిగ్గు కోపంతో ఇబ్బంది పడుతున్నాడు. అతనికి కన్నన్ని ఎదిరించాలని ఉంది, కానీ సరైన పవర్ లేదు. కాని అతను అసలు జీర్ణించుకోలేని విషయం ఏంటంటే శివ కోసం తనని కొట్టడం. అసలు శివని హ్యాపీగా ఉంచడానికి ఇలాంటి మెథడ్ని తన మీద ఉపయోగించడంలో కన్నన్ ఉద్దేశం ఏంటి అనేది విజయ్కి ఏమాత్రం అర్థం కావట్లేదు. నేను 3 నంబర్స్ కౌంట్ చేస్తాను. నేను చెప్పిన పని చెయ్యకపోతే తర్వాత నిన్నెవ్వరూ కాపాడలేరు అని అన్నాడు కన్నన్. విజయ్ వణికిపోయాడు. ప్రజెంట్ తన సిచ్యువేషన్ తనని పాతాళంలోకి తొక్కేసినట్లు ఫీల్ అయిన విజయ్ శివ వైపు అయిష్టంగానే చూస్తూ, ఈ బంప్కిన్కి నేనెందుకు అపాలజీ చెప్పాలి అని అన్నాడు. ఇది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, శివ సార్, ఈ పర్సన్ని ఎలా డీల్ చేయమంటారు అని తన నుదుటిన పట్టిన చెమటలను తుడుచుకుంటూ శివ వైపు రెస్పెక్ట్ఫుల్గా చూస్తూ అడిగాడు కన్నన్. శివ ఓ కప్పు టీ తాగి, నువ్వు చేసేచ్చే, నేను చూస్తూ ఉంటాను అని ఇండిఫరెంట్ వేలో అన్నాడు. ఓకే శివ సార్ అని తలదించుకొని అన్న కన్నన్ ప్రజెంట్ లాట్స్ ఆఫ్ ప్రెజర్ని ఫీల్ అవుతున్నాడు. శివ సార్ నాకొక పవర్ ఇచ్చాడు, ఇప్పుడు నేను ఆయన్ని సాటిస్ఫై చేయాలి అని అనుకున్న కన్నన్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో విజయ్ వైపు చూస్తూ తన పాకెట్లోని మొబైల్ తీసి తన రౌడీలను రమ్మని చెప్పి, నువ్వు చాలా టఫ్గా ఉన్నావు, ఎంతవరకు టఫ్గా ఉండగలవో నేను చూస్తాను అని ఆరగెంట్గా అని అతన్ని చంపడానికి పావులు కదిపాడు. నేను తప్పు చేశాను కన్నన్, ప్లీజ్ నన్ను చంపడానికి మనుషుల్ని అరేంజ్ చేయకండి, నేను ఇప్పుడే శివకి అపాలజీ చెప్తాను అని స్పీడ్గా అప్పచెప్పాడు విజయ్. కన్నన్ అంత సీరియస్గా ఈ ఇష్యూ గురించి వైలెంట్ డెసిషన్ తీసుకోవటంతో తన ఆరగెన్సీని విసిరికొట్టి మెల్లగా లేచి కన్నన్ చెప్పింది చేయటానికి అంగీకరించాడు విజయ్. ఐఎమ్ సో సారీ మిస్టర్ శివ, నేను మిమ్మల్ని బాధ పెట్టాను, దయచేసి నన్ను బ్లేమ్ చేయకండి అని తలదించుకొని చిరునవ్వు నవ్వి గ్లాస్ పైకెత్తి, మిస్టర్ శివ, నేను మీకు టోస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అయిష్టంగా అన్నాడు విజయ్. శివ చిన్న నవ్వు నవ్వి, నాకు టోస్ట్ ఇవ్వటానికి నువ్వు క్వాలిఫైడ్ కాదు అని అన్నాడు. విజయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ హార్డ్గా మారింది. శివ తనని రిజెక్ట్ చేస్తాడని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకుముందే శివని అందరి ముందు అవమానించి అతనితో కలిసి డిన్నర్ చేయటం, డ్రింక్ చేయటం అవమానమని పబ్లిసిటీ చేసిన నోటితోనే శివని డ్రింక్ చేయడానికి రమ్మనడం నిజంగా చాలా అవమానకరం. అక్కడ చుట్టూ ఉన్న జనాలంతా ఆ సిచ్యువేషన్ని చూసి ఆశ్చర్యపోయారు. సీలిపోవడంతో అక్కడే ఉన్న మిగిలిన పర్సన్స్ అందరూ రిలీఫ్గా ఫీల్ అయ్యి గాలి పీల్చుకున్నారు.
అప్పటి వరకు వాళ్ళపై ఉన్న ప్రెజర్ అంతా మాయమైపోయింది. కన్నన్ యొక్క ఎంట్రీ వాళ్ళపై చాలా ప్రెజర్ని తెచ్చింది. విజయ్ ఎక్స్ప్రెషన్ చాలా కోపంగా ఉంది. లేవాలనుకున్నాడు, కానీ అతను లేచి నిలబడలేకపోతున్నాడు. బాడీలో ఎముకలన్నీ విరిగిపోయాయేమో అన్నంతగా నొప్పిగా ఉంది. ఓ ఇద్దరు యంగ్ పర్సన్స్ వెంటనే విజయ్కి హెల్ప్ చేశారు. విజయ్, ఈ విషయం ఇంతటితో ముగిసిపోలేదు. కన్నన్ యొక్క పవర్ని యూజ్ చేసుకొని ఆ బంప్కి నీకు అగైనెస్ట్గా బిహేవ్ చేశాడు. వాడికి తగిన బుద్ధి చెప్పాలి అని విజయ్ వెంట ఉన్న అతని ఫ్రెండ్ అన్నాడు. ఫార్గెట్ ఇట్. ఇప్పుడు కాకుంటే ఇక ముందైనా ఈ రోజు జరిగిన దానికి ఆ శివ ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. మిసెస్ కీర్తి, నువ్వు శివకి సురభికి హెల్ప్ చేసినట్లు నటించు. నేను ఈ విషయంలో శివని అంత తేలిగ్గా వదిలిపెట్టను. నేను కన్నన్తో డీల్ చేయలేకపోయినప్పటికీ శివని డీల్ చేయగలను. కన్నన్ శివని లైఫ్ అంతా ప్రొటెక్ట్ చేయలేడు కదా. ఏదో ఒక సమయంలో ఈ శివ సింగిల్గా దొరకకపోడు. అప్పుడు చెప్తాను వాడి సంగతి అని కోపంగా అన్నాడు విజయ్. ఓకే విజయ్, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఆ ఇద్దరిపై ఒక కన్నేసుంచుతాను. ఆ శివని డీల్ చేయటం చాలా ఈజీ మ్యాటర్ అని విజయ్ని పొగుడుతూ అన్నది కీర్తి. ఆమె తన హార్ట్లో విజయ్ ఒక గోల్డెన్ థై అని అనుకుంటుంది. ఓకే కీర్తి, నువ్వు నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తే నేను నీ హస్బెండ్ కొత్త బిజినెస్లో హెల్ప్ చేస్తాను అని అన్నాడు విజయ్. వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ అని హ్యాపీగా అన్నది కీర్తి. ఆమె విజయ్ని ఇంతలా ఫ్లర్ట్ చేయడానికి కారణం విజయ్ చేతిలో ఉన్న బిజినెస్ సోర్సెస్. అవే అతని దగ్గర ఉన్న జ్యువెలరీ కంపెనీ నుంచి తనకి ప్రాఫిట్ వచ్చేలా మార్చగలవు. మిస్టర్ అండ్ మిస్సెస్ సురభి జ్యువెలరీ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతారు. నేను అక్కడ వాళ్ళ సంగతి చూస్తాను అని మొబైల్ తీసి కాల్ చేశాడు విజయ్. అతనికి కన్నన్తో ఎలాంటి రిలేషన్ లేదు, కానీ మల్హోత్రా ఫ్యామిలీలో ఇప్పటికీ కన్నన్ని బీట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మల్హోత్రా ఫ్యామిలీలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్ నా కజిన్ ఉన్నాడు. అతను కనుక సురభి లాంటి అందమైన అమ్మాయిని చూసినట్లయితే ఖచ్చితంగా ఆమెని ఫైండ్ అవుట్ చేస్తాడు. అట్ ద టైం శివ నా కజిన్తో ఎలా ఫైట్ చేస్తాడో చూడాలి అని విజయ్ అనుకుని తన మనసులో ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు. అంతలోనే ఇంతకుముందు జరిగింది గుర్తుకొచ్చి అతని ఎక్స్ప్రెషన్ చాలా దిగులుగా మారిపోయింది. విజయ్ శివపై ఎలాంటి అటాక్ చేసి శివ చేతిలో డెస్ట్రాయ్ అవ్వబోతున్నాడు? అభిని కలిసిన శివ ఏం చేయబోతున్నాడు? శివ గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తుంటే సురభి ఎలా స్పందిస్తుంది? శివ తన తాతయ్యని ఎప్పుడు కలుస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.